బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రస్తుతం ఇప్పుడు గురుబలం పెంచుకోవాలంటే ఎలా? ఏదైనానమ్మా ఇష్టదైవ ప్రార్థన, ప్రత్యేకంగా ఆ గ్రహానికి సంబంధించినటువంటి ప్రార్థన. నేనైతే చాలా వరకు స్తోత్రాలతోటి పారాయణం చేసుకోమని చెప్తాను. ఈ మధ్యన ఇంకా విశేషం అంటే గురుబలం మంచిగా పొందాలంటే అశ్వత్థనారాయణ వృక్షం అంటే రావి చెట్టు ప్రదక్షిణ చేయడం చాలా మంచిది. దేవాలయంలో దేవుని గుడి చుట్టూ ప్రదక్షిణ ఎంతనో దేవాలయం ముందర ఉన్న చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తే అంత మంచిది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఏ సమయంలో చేయాలి? ఏవైనా ప్రాతకాలంలో ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి ప్రాతకాలంలోనే చేయాలి. తెల్లవారుజామున 5 నుంచి 7 లోపల 8 లోపల ఈ పూజలను చేసేసుకుంటే మంచిగా అవుతుంది. ఈవెన్ శని సంబంధమైన పూజల విషయంలో కూడా బిల్వా స్తోత్రం మంచిగా పనిచేస్తుంది, నవగ్రహ స్తోత్రం పనిచేస్తుంది, శనికి ప్రత్యేకమైన స్తోత్రం పనిచేస్తుంది. ఇక్కడ బిల్వా స్తోత్రము, ఇక్కడ అశ్వత్థనారాయణ వృక్షం యొక్క అది ఇవి చేసుకుంటే చాలు మామూలుగా. ఇక దానికి మనం పెద్దగా ఇప్పుడు ఈ మధ్యన చాలా వరకు చండీ పూజలని, యాగాలని, యోగాలు చేసేవాళ్ళు కూడా ఎక్కువైనారు అన్న అభిమతం అది కాదు. నేను సామాన్యంగా వ్యాధి ఎంతనో దాని దగ్గర మందు ఏది సరైన మందు అది వాదించాలి, కానీ అన్ని బలమైన మందు డోసు ఎక్కువ వేసుకుంటే కష్టమే. అది కూడా ఇప్పుడు కొంతమందిలో ఉన్న సందేహం ఏంటంటే ఇప్పుడు శనికి సంబంధించి అర్ధాష్టమ శని అని, ఏలినాటి శని అని, అలాగే ఇప్పుడు రాబోతున్న ఈ కాలసర్ప యోగం అని, దీనిలో ఈ శని బాధలు తప్పించుకోవాలంటే ఎలా? శని బాధ పెడుతుందని అనుకోవద్దు. మొదలు అన్ని గ్రహాలు బాధ పెడుతున్నాయి, అన్ని గ్రహాలు మనం మంచి చేస్తే అనుకోవాలి. అయితే వీటికి అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి వాళ్ళకి, పంచమ శని నడుస్తున్నటువంటి వాళ్ళకి, ఏలినాటి శని కన్నా అష్టమ శని ప్రభావం నడుస్తున్నటువంటి వాళ్ళు కొద్దిగా రుద్రాభిషేకాలు, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, శివాలయ దర్శనాలు, జ్యోతిర్లింగ దర్శనాలు, వాళ్ళు కూడా బిల్వాష్టోత్తరాలు, శివాష్టోత్తరాలు ఇవన్నీ చేసుకుంటే బాగానే ఉంటుంది. ఏది చేత కాకుండా కనీసము మాస శివరాత్రి రోజైనా శివునికి ఇంత అభిషేకం చేసుకుంటే చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి, ప్రశాంతత ఉంటుంది, మీ మీద మీకు ధైర్యం వస్తుంది. ఓకే, శనికి సంబంధించి ప్రత్యేకంగా నువ్వుల నూనెతోటి లేకపోతే నల్ల బట్టతోటి దీపారాధన అది నేను కాదనను, కానీ అవి దాంట్లో కొంత తాంత్రికమైన పూజలు. ఆ తాంత్రికమైన పూజలకు నేను వ్యతిరేకునిగాను దాన్ని ఎక్కువ చేయమని చెప్పనమ్మా. మా పద్ధతి ఊరికే అందరికీ భగవంతాన్ని దయాన్ని నమస్కారం చేయడమే మంచిది అనిపిస్తుంది. లేతే దీనివల్ల ఏంటంటే మనస్సు వ్యాకులపడి పరిపరి విధాల చిత్త భ్రమించిపోతుంది. నువ్వు చెప్పినట్టు నేను చేయలేకపోతే అందుకే ఇట్లా అయిందని కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు నా మీద ఒక పెద్ద గురుభావన పెట్టుకున్నారు అందరూ. నేనేదో చెప్పాను, చేయలేని పరిస్థితి వచ్చింది. ఆ గ్రహ బాధ ఏందో కానీ నేను చేయలేకపోతే వాళ్ళు బాధపడేది ఉంటుంది, అది నేను చూడలేను అట్లా. కాబట్టి ఎందుకంటే మానసిక కాయిక అనే దాంట్లో ఇప్పుడు మనస్సుతో చేసుకునే అర్చనలు చాలా, మన పూజలు అంటారు అట్లా. ఏదైనా సరే సింపుల్గా చేసుకోవడం బెస్ట్ అమ్మా. ఓకే, ఈ గురుగ్రహం మారిన తర్వాత ఇప్పుడు సరస్వతి నది పుష్కరాలు కూడా ఉన్నాయి కదండి, దాని గురించి? అవును, మీరు అది మంచి ప్రశ్న వేశారు. ప్రతి గ్రహం, ప్రతి రాశిలో గురువు ప్రవేశించినప్పుడు ఒక్కొక్క పుణ్య నదిలో మనకు పుష్కరాలు ఏర్పడతాయి. పుష్కర రాజు అది మనకిప్పుడు ఇది సరస్వతి నది. ఈ పుష్కరాలు, ఈ సరస్వతి నది సామాన్యంగా మనకు ప్రత్యేకంగా ప్రవహించినట్టు లేదు, అన్నీ కూడా అంతర్వాహిని కిందనే ఉన్నవి. అందులో ఇది ఎక్కువగా అలహాబాదు సమీపంలో లేదా గంగా యమునల దగ్గర ఎక్కడో అంతర్వాహిని ఇది కూడా అక్కడ ఆ రెండు సంగమములు అక్కడే జరిగింది కాబట్టి ప్రత్యేకంగా అంతర్వాహిని ఉంటుంది. అది కాదు అసలు కనిపించని నదికి పుష్కరాలు ఎలా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. సరే, అది ఉన్నది అని చేస్తే దాంట్లో చేసిన స్నానం ఒకటే, గంగే జమున చేవ గోదావరి సరస్సు అన్నట్టు. అయితే మన దగ్గర ఏమో ప్రాణహిత అని చెప్తున్నారు కాళేశ్వరం దగ్గర. ఇక్కడ పోయి చేసుకున్నా పర్వాలేదు, చేయాలి. ఈ 12 రోజులలో పుష్కర స్నానాలు మంచివి. అవి కూడా సంకల్పయుక్త స్నానం, ఉట్టిగా పోయి స్నానం చేయడం కాదు. దీనికి ఒక శ్రోత్రుడైనటువంటి బ్రాహ్మడు ఒక సంకల్పం చెప్తాడు. ఆ సంకల్పంతో పోతే స్నానం చేస్తే చాలా మనకు ఉంటుంది. దాంట్లో ఏంటి బాల్య యవ్వన కౌమార వార్ధకేషు జాగ్రత్త స్వప్న సప్తాది అన్నీ దీంట్లో వస్తాయి. అవన్నీ కూడా నిర్మూలన అయ్యేటట్టుగా ఆ సంకల్పం ఉంటుంది, స్నాన సంకల్పం ఉంటుంది. ఆ స్నాన సంకల్పం చేత ఆ పుష్కర స్నానం చేసి ఏదైనా దాతృత్వం దానాలు చేయడం కూడా మంచిది.
For more videos like this, subscribe Big TV channel.